చాలామంది విదేశాల్లో ఉంటూ చదువుల కోసం, ఉద్యోగాల కోసం, వ్యాపారంలో పురోగభివృద్ధి కోసం చాలామంది 30 సంవత్సరాల వరకు వివాహాలు కానే కావాలి. నా దగ్గరకు వస్తున్నటువంటి చాలామంది తల్లిదండ్రులు, చాలామంది క్లయింట్స్ చెప్తున్నమాట. గురువుగారు, మేము మాకు కావాల్సిన టైంలో, సరైన టైంలో ఉద్యోగం రాక, సరైన టైంలో మా కెరీర్‌లో గ్రోత్ ఉండక, సరైన టైంలో మా బిజినెస్‌లో నష్టం రావడం వల్ల నాకు వివాహం ఆలస్యం అవుతుంది. వివాహాలు ఆలస్యం అవడానికి ప్రధానమైనటువంటి కారణాలు మెయిన్‌గా 3 కారణాలు ఉంటాయి. ఎప్పుడైతే లగ్నానికి సంబంధించిన కారణం, అలానే శని ఏ హౌస్‌లో ఉన్నాడు, ఏ స్థానాల్లో ఉన్నటువంటి కారణం, అలానే 7th హౌస్‌లో కంజంక్షన్ ఎన్ని డిగ్రీస్ మధ్యలో సప్తమాధిపతి ఉన్నాడనేది ఈ 3 రీజన్స్ పైన 95% బేస్ అయి ఉంటుందండి. ఎందుకనంటే నేను మనకు ఉన్నటువంటి నవగ్రహాల్లో కేవలం శనిని మాత్రమే బేస్ చేసుకొని చెప్తున్నటువంటి విషయం. ఎవరైతే కర్కాటక లగ్నంలో జన్మించారో, సింహ లగ్నంలో జన్మించారో, ఈ 2 లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి చాలా మందికి 90-95% నా దగ్గరికి వచ్చినటువంటి కొన్ని వేల మంది జాతకాలు పరిశీలించిన తర్వాత నా రీసెర్చ్ లో నేను అన్వేషించినటువంటి విషయం. ఈ 2 లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి వివాహ విషయంలో ఆలస్యం. అలానే శని 1, 5, 7, 10 స్థానాల్లో ఉన్న వాళ్ళకి ప్రజెంట్ ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ అప్పుడు 1, 5, 7, 10 స్థానాల్లో శని ఉన్నప్పుడు వాళ్ళకి 90-95% వివాహాలు ఆలస్యం అవుతాయి. అలానే 7th హౌస్ లో కంజంక్షన్ వలన ఈ 5 డిగ్రీల నుండి 8 డిగ్రీల మధ్యలో సప్తమాధిపతి ఉండడం వలన ఖచ్చితంగా వివాహాలు ఆలస్యం అవుతాయి. మీరు అనుకోవచ్చు, వివాహాలు ఆలస్యం అవుతున్నాయి అని చెప్తున్నారు, దానికి శాశ్వత పరిష్కారం. మేము కుజదోషం చేపించాము, శ్రీకాళహస్తికి వెళ్ళాము, పళనికి వెళ్ళాము, కొక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాము. మేము సుబ్రహ్మణ్యేశ్వరుడి అష్టోత్తరం ఎప్పటికప్పుడు పఠిస్తుంటాము. మేము కాలసర్ప దోషం చేశాం, నాగదోషం చేశాం. అయినా కూడా మీ జీవితంలో మార్పు రాలేదా? ఒక్కసారి నన్ను కలిసే ప్రయత్నం చేయండి. మీ బర్త్ చార్ట్ ని, మీ డేట్ ఆఫ్ బర్త్ ని, మీ పేరుని నాకు పంపివ్వండి. నేను ప్రజెంట్ ఉన్నటువంటి గ్రహచార రీతిని, మీరు పుట్టినప్పటి నుండి బర్త్ చార్ట్ ని రెండింటిని కంపేర్ చేసి దానికి ఉన్నటువంటి సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం అనేది అన్వేషించి చెప్తాను.